entry GL. So then secondary ledger it will move. So how it is coming in the and all, so they will book that adjustment in the AP level. Okay, no? So please note down. అన్న ఇది అకౌంట్స్ పేబుల్ జర్నల్ ఎంట్రీ డేట్ వచ్చేసి అక్టోబర్ 2 ఉంది, కానీ ఇది జిఎల్ అండ్ సెకండరీ లెడ్జర్ వచ్చేసి సెప్టెంబర్ ఉంది కదన్న. ఇప్పుడు ఇక్కడ బుక్ చేస్తుంది, నువ్వు అడ్జస్ట్మెంట్ చేసి ఈ మంత్ బుక్ చేయాలి. ఓకే అన్న, ఓకే. సో ఇప్పుడు థర్డ్ పే చేసినాం, బట్ GL లో కానీ సెకండరీ లెడ్జర్ లో కానీ మనం అది యాక్చువల్ గా సెప్టెంబర్ కి బుక్ చేయాలి. వచ్చింది ఈ ఎంట్రీ సెప్టెంబర్ పీరియడ్ లో చూపించాలి. అవును, ఓకే. సో ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ అంతే. ఓకే అన్న, గాట్ ఇట్. సో దీస్ ఆర్ ద కన్వర్షన్ లెవెల్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇంత మటు క్లియరా ఎవ్రీ వన్? సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇవి కూడా మీరు చెప్పొచ్చు ఇంటర్వ్యూలో. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్సో యూ కెన్ సే ఇన్ ఇంటర్వ్యూ, సో దట్ వి విల్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు చూడండి, సో మీకు 4 C's ఎనీ C డిఫరెన్స్ ఉన్న సెకండరీ లెజర్కి వెళ్ళొచ్చు అని చెప్పాను. సో వాట్ ఐ టోల్, ఎనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ ఎనీ క్యాలెండర్ కన్వెన్షన్ అకౌంటింగ్ మెథడ్ or a currency is different, we will go for the secondary. So now I'll show you this in detail explanation which case how and all. Okay, so let's see, we have a chart of account difference, calendar difference, accounting method difference, and then multiple ఉండదులేండి. సో కరెన్సీ డిఫరెన్స్. సో ఈ 4 కేసులో ఎలా ఏంటి అనే బిజినెస్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. సో లెట్స్ టేక్, ఇది మనం యూజ్ చేయబోయేది ఇప్పుడు. సో this is the one which we are going to execute. So let's assume, so this is our primary ledger. So ledger name Toshiba primary ledger. So the Toshiba accounting instant chart of account, calendar. So okay, so Toshiba calendar, accounting calendar, currency is USD, standard accrual. So in this case, so these Toshiba having the business in US.